జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. దాదాపు మరో వారం పాటు ఉష్ణోగ్రతలు గరిష్టంగా 50 డిగ్రీలకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో శుక్రవారం వడదెబ్బకు గురై తాపి పనిచేస్తున్న వ్యక్తి చనిపోయారు. జిల్లాలో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్షించారు. బస్టాండ్లు, స్కూల్స్, అంగన్వాడీ కేంద్రాలు, అధిక జనసంచారణ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. ఏలూరు జిల్లాలో బానుడి బగబగలతో పూర్తిగా కూడా రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే దాదాపు 41 డిగ్రీల సెంటీగ్రేడ్ పైన కూడా ఉష్ణోగ్రత జిల్లా వ్యాప్తంగా నమోదవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కూడా రెడ్ అలర్ట్ అలాగే ఆరెంజ్ అలర్ట్ కొన్ని జిల్లాలకు ప్రకటించింది. మనం ప్రధానంగా చూడొచ్చు, ఈ వేసవికాలం మొదలైన కాడ నుంచి కూడా పూర్తిగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో పూర్తిగా కూడా జనావాసం రోడ్లపై జనాలు కూడా కనపడిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. పూర్తిగా కూడా ఇది ఏలూరు జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి. పూర్తిగా కూడా నిర్మానుష్యంగా రోడ్డు తలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా రోజు కూడా రద్దీ, వందల కొద్ది వాహనాలు కూడా ఈ రోడ్డు గుండా ప్రయాణం సాగిస్తుంటాయి. అయితే ప్రస్తుతం పూర్తిగా కూడా ఏదో పదుల సంఖ్యలో కూడా వాహనాలు అయితే రోడ్లపై కనిపిస్తున్న పరిస్థితి. అంటే రోడ్లపైకి రావడానికి కూడా పూర్తిగా జనాలు భయపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి మనం చూడొచ్చు విజువల్స్. పూర్తిగా కూడా రోడ్డు నిర్మానుష్యంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికోసం ప్రత్యేకించి కొన్ని చోట్ల ప్రభుత్వం కూడా ఏది మంచినీటి కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి నిన్ననే ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పూర్తి స్థాయిలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎక్కడికక్కడ ఏదైతే పాఠశాలలు, బస్టాండ్లు, అదేవిధంగా ఎక్కువ జనావాసాలు ఉన్న ప్రాంతాల్లో మంచినీటి సదుపాయం కల్పించాలి. అదేవిధంగా ఇటు ప్రభుత్వ వైద్యులు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి అత్యవసర పరిస్థితుల్లో అత్యవసర సేవలు అందించాలని అయితే కలెక్టర్ వెట్రిసెల్వి కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. మనం ఒకసారి విజువల్స్ చూడొచ్చు. పూర్తిగా కూడా నిర్మానుష్యంగా రోడ్డు కనిపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎండ తీవ్రత తట్టుకోలేక ఇటు ప్రయాణికులు కూడా టోపీలు అలాగే కళ్ళద్దాలు ధరించి ప్రయాణిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా ఈ ఎండ తీవ్రతకి ఉదయం 10 గంటల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఎండ తీవ్రత అయితే భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. 41 నుంచి దాదాపు 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అయితే ఇప్పటికే అధికారులు వెల్లడిస్తున్న నేపథ్యంలో పూర్తిగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రోడ్లపైకి వచ్చేటప్పుడు కూడా తేలికపాటి అదేవిధంగా కాటన్ దుస్తులు ధరిస్తూ టోపీలు ధరించాలి. ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా షూస్ కూడా ధరించి ఎండ డైరెక్ట్ గా శరీరంపై తాకకుండా లూజు దుస్తులు ధరించాలని అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏలూరు జిల్లాలో జీలుగుమిల్లి మండలంలో నిన్న ఒక మృత్యువాత పడిన పరిస్థితి అయితే కనబడుతుంది. కుప్పాల వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తాపి పని చేస్తూ డీహైడ్రేట్ గురయ్యి వాంతులు విరోచనాలు అవడంతో అతని హుటాహుటిన అక్కడ సమీప ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్ళడం జరిగింది. తను వడదెబ్బతో పూర్తిగా మృతి చెందడంతో పూర్తిగా కుటుంబంలో విషాద ఛాయలు అయితే అలముకున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా చూసినట్టయితే ఈ వేసవిలో మొత్తం కూడా దాదాపు అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు విద్యుత్ కోతలతో ఇటు చంటి పిల్లల తల్లులు కావచ్చు, ఈ వృద్ధులు పూర్తిగా కూడా కాస్త అవస్థ పడుతున్నప్పటికీ ఎప్పటికప్పుడు అధికారులు దీనిపై వేగంగా విద్యుత్ పునరుద్ధరించడం కూడా జరుగుతుంది. మనం చూడొచ్చు. ఇటు ఈ ఉష్ణోగ్రతల నేపథ్యంలో పూర్తిగా జాగ్రత్తలు తీసుకోవాలని అయితే వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఏవైతే జంక్ ఫుడ్ కావచ్చు, ఆయిల్ ఫుడ్ పూర్తిగా తగ్గించాలి. అదేవిధంగా డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడం కోసం కొబ్బరి నీళ్లు, వాటర్ ప్రతి గంటకు కూడా వాటర్ తాగడం, పూర్తి స్థాయిలో రోజుకి దాదాపు 3 నుంచి 5 లీటర్ల వాటర్ తీసుకోవాలని అయితే డాక్టర్లు సూచించిన పరిస్థితి అయితే కనబడుతుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే జంక్ ఫుడ్, మసాలాకి సంబంధించి పూర్తిగా కూడా జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. పూర్తిగా ఉదయం 11 గంటల నుంచి కూడా సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర పరిస్థితులు అయితే తప్ప బయటికి రాకూడదని అయితే డాక్టర్లు సూచిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తంగా ఈ వడదెబ్బ తగిలినప్పుడు కూడా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలని చెప్పి ఇప్పటికే అధికారులు సూచించిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే వడదెబ్బ తగిలినప్పుడు వెంటనే తలనొప్పి రావడం, కళ్ళు తిరగడం, వాంతులు విరోచనాలు రావడం, అదేవిధంగా బాడీ టెంపరేచర్ కూడా దాదాపు 104 డిగ్రీలు పెరుగుతుందని, అలాంటి సందర్భంలో వెంటనే కూడా అటువంటి వ్యక్తిని లూజ్ దుస్తులు ధరించి తడిగుడతో శరీరం తొడవడం, అదేవిధంగా తర్వాత దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య సేవలు అందించాలని అయితే సూచనలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టు ప్రతి ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న పరిస్థితి నేపథ్యంలో పూర్తిగా కూడా ఇటు చంటి పిల్లలు, వృద్ధులు,
చాలా అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా ఈ ఏదైతే మే నెల మరో వారం దాదాపు ఈ నెల 26, 27 తేదీల వరకు కూడా పూర్తిగా ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి కాబట్టి ఈ వారం రోజులు కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో తప్ప సాధారణంగా బయటికి రాకూడదు. ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు కూడా సాధ్యమైనంత వరకు ఇటు ఇంట్లోనే ఉండడానికి ప్రాముఖ్యత ఇవ్వాలని అయితే వైద్యులు సూచించిన పరిస్థితి అయితే కనబడుతుంది.